ప్రేమ లేనివాడు మరణములో నిలిచి ఉన్నాడు అని యోహాను పత్రికలో ఉంది. దేవుడు ప్రేమాస్వరూపి కనుక ఆయన కుమారుడిగా నువ్వేమై ఉండాలి? ప్రేమై ఉండాలి. ఆమె కుమార్తెగా నువ్వేమై ఉండాలి? ప్రేమ అంటే నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు, నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించిన నీ శత్రువు నీకు నష్టం చేసి, నీకు మోసం చేసి, నిన్ను కష్టపెట్టి, నిన్ను ఏడిపించి, నిన్ను దుఃఖపరిచి, నిన్ను వేదన గురి చేసి, నిన్ను చెరసాల గురి చేసి, అవమానాలు నిందలు నీ మీద వేసి, చల్లని బురదంతా కూడా, బురదలో ఉన్న గుంటలో ఉన్న బురదంతా నీ మీద చల్లి, నిన్ను రకరకాల మాటలతో హింసించిన, మాటలతో చెప్పిన, నిన్ను ద్వేషించిన వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించి. ఎందుకు తెలుసా? ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్ని